ప్రజలో సాయంకాల సమయమున స్వార్థ కూడిక ప్రారంభిస్తున్నాం. సకాలంగా దేవుని ఇంటికి వచ్చి ఆత్మీక్షణ పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రారంభం చేస్తాం. ప్రేమలింగి తండ్రి, జగలింద వాకులు పలిగిన అన్ని వేలాదనాలు వేలాది సమస్త ఘనత మేము ప్రాణం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ కుటుంబ తండ్రి నైనా ప్రభా తండ్రి నైనా స్వార్థ కూడిక ప్రారంభిస్తుండగా పాటల ద్వారా వాక్యం ద్వారా మేము తెచ్చుకుంటారండి. నీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి నైనా. ఇప్పుడు ఆదంతో వహించి నడిపించండి. అనేకులకు రక్షణ మన స్వభక్షమాపణ తెచ్చి ప్రభా తండ్రి మా నోటి బురగా వండి నడిపించుకుని సహాయం తెచ్చి ప్రభా అంతేకాదు ప్రభా తండ్రి నైనా నీ చిత్తానుసారంగా మీ సహాయం మాకు అందించండి. నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని వాళ్ళం బలహీనులం మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. సంపూర్ణమైన పాసనానికి వస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను నామం ఇచ్చేస్తూ తండ్రి అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించమని నీ కాలు పట్టుకుంటే యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నమ్మకమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వస్తుందా వయసు? శివుని గీతంలో నుంచి మనం పాట పాడుకుందాం. వాటి సంఖ్య 335, కొత్త దాంట్లో, పాత దాంట్లో 332. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు పేరట ముక్తి దొరుకున్, యేసు పేరట ముక్తి దొరుకున్. ప్రభు నామమే శుద్ధి పరచున్, ప్రభు నామమే శుద్ధి పరచున్. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము. దుఃఖితులకాశ్రయనామం, దుఃఖితులకాశ్రయనామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం. మనశాంతి నిచ్చు నామం, మనశాంతి నిచ్చును నామం. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. యేసు నామమే శక్తి కలది, యేసు నామమే శక్తి కలది. ప్రభు పేరున భూతము తొలగెన్, ప్రభు పేరున భూతము తొలగెన్. ధన్య ధన్య యేసు నామము,
జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము, ఇహ పరములలో యేసు నామం, ఇహ పరములలో యేసు నామం. మహోన్నతమైన నామం, మహోన్నతమైన నామం, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము. జయ జయ ప్రభు నామము. మనం మరొక పాట పాడదాం. పాట సంఖ్య 356, క్రొత్త దాంట్లో, పాత దాంట్లో 353. మానవ రూపమును ధారించి అరుదించే యేసు ఇహమునకు, ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. క్రూర సిల్వానికి తానే యోర్చే దుఃఖ బాధలన్, క్రూర సిల్వానికి తానే యోర్చే దుఃఖ బాధలన్, శరీరమంతటి నుండి కార్చెన మూల్య రక్తము, శరీరమంతటి నుండి కార్చెన మూల్య రక్తము. వేరే దిక్కుగా లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. మానవ రూపమును ధరించి అరుదించే యేసు ఇహమునకు, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమ మనకై, చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమ మనకై, యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై, యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై. యేసును స్వీకరించు నీ స్వంత రక్షకునిగా, యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. మానవ రూపమును ధరించి అరుదించే యేసు ఇహమునకు, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. సనుగుచును శాంతి లేక
పాప భారము క్రిందను సనుగుచును శాంతి లేక పాప భారము క్రిందను కన్నీటిని విడచూచును దూరముగా నీవుందువా కన్నీటిని విడచూచును దూరముగా నీవుందువా నిన్నో యేసు నేడే పిల్చన్ ఆయన యొద్దకురా నిన్నో యేసు నేడే పిల్చన్ ఆయన యొద్దకురా ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే మానవ రూపమును ధరించి అరుదించే యేసు ఇహమునకు ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. చివరి పాట ఈ పాట తర్వాత మనం విన్నాం. పాట సంఖ్య 431. ఆకాశము భూమిలో నెల్ల యేసు ఉన్నతుడు మనుజులు దూతలు దయ్యాలు యేసుకు రొక్కెదరు నేనమ్ముదు యేసు నాకై మరణించెనని నేనమ్ముదు యేసు నాకై మరణించెనని పాపంబు పోవా సిలువలో రక్తము చిందెను పాపంబు పోవా సిలువలో రక్తము చిందెను రక్షకుడు ప్రాణమును బెట్టినది నీ కొరకే వేరేమి వాగ్దానంబులు అక్కరాయలేదో నేనమ్ముదు యేసు నాకై మరణించెనని నేనమ్ముదు యేసు నాకై మరణించెనని పాపంబు పోవా సిలువలో రక్తము చిందెను పాపంబు పోవా సిలువలో రక్తము చిందెను ప్రతి పాపి భయమంతయు తీర్చు నామమిదే నరక దండనయంతయు తొలగించు నామము నేనమ్ముదు యేసు నాకై మరణించెనని నేనమ్ముదు యేసు నాకై మరణించెనని పాపంబు పోవా సిలువలో
రక్తము చిందెను, పాపంబు పోవా సిలువలో రక్తము చిందెను, పాప సంఖ్యలు అన్నీయు విడగొట్టును యేసు, సాతాను వాని తలను యేసు చెదుగా గ్రొట్టెన్, నేనమ్ముదు యేసు నాకై మరణించెనని, నేనమ్ముదు యేసు నాకై మరణించెనని, పంబు పోవా సిలువలో రక్తము చిందెను, పాపంబు పోవా సిలువలో రక్తము చిందెను, పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్, బలహీనమైన ఆత్మలకు శక్తి ఇచ్చును యేసు, నేనమ్ముదు యేసు నాకై మరణించెనని, నేనమ్ముదు యేసు నాకై మరణించెనని, పాపంబు పోవా సిలువలో రక్తము చిందెను, పాపంబు పోవా సిలువలో రక్తము చిందెను. మనం బైబిల్ పైకెత్తి బైబిల్ కొనసాగం. ఎంత అద్భుత దానము, అనంత దైవవరము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం, what a wonderful treasure, gift of God without measure, we will travel together, my Bible and I. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనము మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మధ్య భాగం నుంచి చదవండి.
తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణ ఎత్తును పూర్ణలగుల చేత ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు వెడల్పు లోతున ఎత్తును ఎంతో గ్రహించుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకుంటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుతున్నాను. వ్యవసాయ ఎత్తుమై ప్రార్థన చేస్తాం. బ్రహ్మలికి తండ్రి జీవులైన దేవా కృపలికి నాయనికి వేలాందనాలు. ఇలా సంస్థ ఘనత మహిమ ప్రభావం చూస్తున్నా. మరి దినమున మీరు మా గమనాన్ని తీసుకొస్తూ వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. కొన్ని లేఖనాల్లోనూ స్వార్థ మీటింగ్లో మాతో మాట్లాడండి. నీ సహాయం దయచేయండి. నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరైనా నడుటి బూరగా ఉండి త్వరగా నడిపించి విజయాన్ని దయచేయి ప్రభా. సంపూర్ణంగా కడిగి పరిశుద్ధపరిచి నీ సహాయం అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన అమలమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మరొకసారి చదవండి. ఒక నిమిషం. మూడో అధ్యాయము 18వ వచనం. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్ల ప్రేమయందు వేరుపారై స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని పొడవులను వెడల్పును పొడవును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి వల్ల వారు కావాలని ప్రార్థించున్నాం. ఎవరు రాస్తూ వచ్చినారు ఈ మాట అంటే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తాను రాస్తూ వచ్చినాడు. ఎవరికి అంటే వీళ్ళు దేవుని యొక్క శక్తి లేని వారు గురించి తను మాట్లాడినాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులు అవునట్లే చేత ప్రేమ యందు మీరు ఏం చేయాలా? వేరుపాడి. దేవుని యొక్క ప్రేమ మనము దాని యొక్క, అందుకే ఆయన అంటున్నాడు, దాని పొడవు, దాని యొక్క వెడల్పు, దాని యొక్క ఎత్తు, దాని యొక్క లోతు, దేవుని యొక్క ప్రేమను ఏమంటున్నాడు? కొలిచి చూడంటూ అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మనం వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21, 29. ఇరవై ఒకటి 21 మరి 43వ వచనం కదండి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. మరి ఇక్కడ గమనించినట్లయితే దేవుని రాజ్యం గురించి తాను మాట్లాడుతూ వచ్చినాడు. మరి పై వచనం 42వ వచనం చదవండి. ఇల్లు మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువుల కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూనూ చదవలేదా? ఏ దాని గురించి లేఖనంలో చదవలేదంటే దేవుని యొక్క రాజ్యం గురించి మరి స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులతో సదుకేలతో అనేకులతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఇది మన కన్నులకు ఎలాంటిదంట?
ఆశ్చర్యం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. యూదులు ప్రభువుని తృణీకరించినప్పుడు రక్షణకు ఎంతో వాళ్ళు దూరంగా ఉంటూ వస్తూ వచ్చినారు. ఎంతో ఎడబాటు కలుగుతూ వస్తూ వచ్చినారు. అందుకే వాళ్ళు ప్రభువుని ఏం చేస్తూ వచ్చినారు? అనేక ప్రశ్నలతో శోధిస్తూ వచ్చినారు. ప్రభు మాటకు లోబడిన స్థితిలో ఉంటూ వస్తూ వచ్చినారు. అందుకే ఆయన అంటున్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఏమైంది అంటది? తలరాయి అయింది. ఇది ప్రభు వలనే కలిగాను. ఇది మన కనులకు ఆశ్చర్యం. ఏ ప్రభునైతే వాళ్ళు తృణీకరించి ప్రేమించకుండా దూరం పెట్టి అనేక ప్రశ్నలతో బాధ పెడుతూ వచ్చినారో అటువంటి ప్రభువు ఈ లోకంలో మరణాన్ని జయించి ఏమైనాడు? పునరుత్థానుడే దేవుని యొక్క సింహాసనమైన ఆసనుడే తోస్తూ వచ్చినాడు. ఎక్కడ నిషేధించినారు? ఈ భూమిని తాను నిషేధించినారు. కానీ ప్రభు తన యొక్క కుడి ప్రాశమున నీ కొరకు నా కొరకు విజ్ఞాపనుడే ఆయన చేస్తూ వచ్చినాడు. మరి ఆయన అంటూ వస్తూ వచ్చినాడు, ముందుకు వెళ్ళిపోదాం. దేవుని యొక్క రాజ్యము మత్తయి సువార్త 9వ అధ్యాయము, ఒక నిమిషం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆయన మరియకు ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజని పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలోనూ పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నదంతా చెట్టకులు. దేవుడు భూమిని చూస్తూ వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని ఎవరు నిర్లక్ష్య పెట్టినారు? అనేకులు ఏం చేసినారు? నిర్లక్ష్య పెట్టినారు. ఆయన రాజ్యాన్ని ఏం చేసినారు? నిర్లక్ష్య పెట్టినారు. ఆయనని ఏం చేసినారు? నిర్లక్ష్య పెట్టినారు. అందుకే ప్రభు యొక్క రాజ్యము ఏదంతా పులుస్తూ వచ్చినాడంటే పొలంలో విత్తిన ఆవగింజని పోలి ఉన్నది. మరి అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులకు అది పెద్దలై దాని కొమ్మల యందు నివసించినంత మహావృక్షం అయితే వచ్చింది. మానవుడు ప్రభువును ఎప్పుడైతే తృణీకరిస్తూ వచ్చినాడో ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన ఆ యొక్క అటువంటి నిత్యమైన యొక్క రక్షణను, నిత్యమైన తన యొక్క రాజ్యం ఎవడైతే తృణీకరిస్తూ వచ్చినాడో వాడు ఈ లోకములో ధనవంతుని గమనించినట్టే ధనవంతుడు తృణీకరించి ఏమైనాడు? నిత్య నరకాగ్నికి పోయినప్పుడు నాకు 7 మంది సహోదరులు అని అంటూ వస్తూ వచ్చినాడు. ఎక్కడ మతికి వచ్చి వచ్చింది? ఈ భూమిని మతికి రాలే. ఎక్కడ మతికింది? నరకములో తాను గుర్తు చేసుకుంటూ వస్తూ వచ్చినాడు. ఆ యాతన స్థలంలో, ఆ నిత్య నరకాగ్నిలో, అగ్ని ఆరదు పురుగు చావద ఆ స్థలంలో, ఆ స్థానంలో, ఆ సమయంలో తన సహోదరుల గురించి మతికి వస్తూ వచ్చింది. ప్రభువు నీకు నాకు సమీపంగా వస్తూ వచ్చినాడు. ఎవరికి? యూదులకును, పరిసయ్యులకును, సద్దుకయ్యులకును, మనకును వస్తూ వచ్చినాడు. కానీ ప్రభువు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు శోధించి సిలువకి వేస్తూ వచ్చినారు. శోధించి బాధ పెడుతూ వస్తూ వచ్చినారు. ఆయనకు రక్షణని ఏం చేసినారు? తృణీకరించినాడు. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గమనిస్తే, నిమిషం, లూకా సువార్త ఒక వ్యక్తి ఉంటాడు. అంటే కీర్తనలు లూకా సువార్త 18వ అధ్యాయము
18వ వచనం చదవండి. 18. ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావో, దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. అలాగా ప్రభువును ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఏమన్నాడు? దేవుని రాజ్యమునకు వారసుడు కావాలంటే ఏం చేయాలన్నప్పుడు 20 వచనం చదవండి. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లి తండ్రిని సన్మానింపము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పిన. అతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించు విన్నాను. నేను యేసు, నీవు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగిన వాటిని అన్ని అమ్మి బీదలకు ఇమ్ము, ఇప్పుడు పరలోకంలో నీ మహాధనము కలవను. ఈ యొక్క యవనస్తుని గమనిస్తే పరిశీలు సద్దకేయుల మాదిరే ఇత్తడుగానే ఏం చేసినాడు? తృణీకరిస్తూ వచ్చినాడు. ఆ ఇల్లు కట్టబడిన ఆ రాతిని ఏం చేసినాడు? తృణీకరించినాడు. అది అనేకులకు ఆశ్చర్యం. ప్రభు యొక్క రక్షణ ఆశ్చర్యం, ఆయన యొక్క రాజ్యం ఆశ్చర్యం. కానీ ఈ యవనస్తుడు కానీ తన యొక్క జీవితంలో గమనిస్తే 23వ వచనం చదవండి. ఆయన అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకంలో నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక అతడు ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడి, యేసు అతని చూచి, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లాభం. ఈ మాటలు విన్నప్పుడు ఆ యొక్క యవనస్తుడు కానీ, ఆ యొక్క వ్యక్తి కానీ, ఆ యొక్క పర్సన్ కానీ ఏమైనాడంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఎందుకు విడిచిపెట్టినారంటే పరిసయ్యులు, సద్దకేయులు, తర్వాత ఆ యొక్క యూదుల మాదిరి ఈ లోకమైందే మందే చూస్తూ వచ్చినారు. ఈ లోకంలో ఉన్న వీటినే చూస్తూ వచ్చినారు. కాబట్టి ప్రభువును ఆయన ఏం చేస్తూ వచ్చినారు? విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ నీకు నాకు ఆయన తన ప్రేమ చేత ఏమైనాడంట? ఉచితమైన రక్షణ ఆయన ఏం చేసినాడు? మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి ఇటువంటి రక్షణను ప్రభువు అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటాడు. 4వ అధ్యాయము 5వ వచనం చదవండి, 11 నుంచి. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన ఈ రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయనో, మరి ఎవరి వలన రక్షణ కలగదు కానీ ఈ నామం వలనే మనం రక్షణ పొందవలని. కానీ ఆకాశం క్రిందను మనుషులలో ఇవ్వబడని మరి ఏ నామం రక్షణ మనము పొందలేము. ఎవరు వచ్చినాడు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు వచ్చినాడు. తన యొక్క స్థితిని, తన యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, తన యొక్క రక్షణ లేని జీవితంలో చూస్తే మునుపు తానిచ్చిన స్టేట్మెంట్ అనేక సంఘాలకు, మునుపు నేను హింసకుడను, హానికరుడను, ఎలాంటి వస్తున్నాడంట? దేవుని ప్రజలను బాధ పెట్టువారు ఏంటి వస్తున్నాడు? ఎప్పుడు? మునుపు ప్రాచీన స్థితి. మరి నవీన యొక్క స్వభావం ధరిస్తూ వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు ఒక మాట అంటాడు ఆయన, బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఎందుకు అటువంటి విశ్వాసం లేక తాను అడుగు పెడుతూ వచ్చినాడంటే ఆయన అంటున్నాడు, ఆయన ఎవరి వలన రక్షణ కలగదు. కేవలం యేసు ప్రభువారి నామముల మాత్రమే ఆయన మనకు రక్షణ అనుగ్రహించేవారే ఉన్నారు. అంతేకాదు ఈయన మనకు ఒక మహాదుర్గము ఒకటి వస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము చేయండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గములను దిగొట్టును. ఆయన వాడిని పడగొట్టును, నేలకు వాని దాన్ని పడగొట్టును, ఆయన ధూళిలో వాని దాన్ని కలిపి ఉన్నాడు. మరి ఇక్కడ గమనించినట్లయితే మానవులకు క్రీస్తు వారు ఎలాంటి వాడంట? మహాదుర్గము. మరి ఈయన మన కొరకు అటువంటి స్థితిలో నుంచి, అటువంటి సింహాసనం నుంచి నీ కొరకు నా కొరకు ఏం చెందబడినాడు?
రక్త సిద్ధమైతే వస్తూ వచ్చినాడు. మన కొరకు ఎలా ఉంటూ వస్తూ వచ్చినామంటే ఆ, మనం ఎలా ఉంటూ వస్తూ వచ్చినాము. ఆ, ఆ, యెషయా గ్రంథము 40 అధ్యాయం 29 సమస్యలైన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. ఎఫెసీయులకు 3 అక్కడ గమనించినట్లయితే అక్కడ శక్తిని ఎవరికి అనుగ్రహిస్తున్నాడంట? ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమస్యలైన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. ఎవరు వీళ్ళు అంటే ప్రభు తెలుసుకోలేని వారు, ప్రభు గురించి కానీ ఆయన గురించి కానీ తెలియని వారు. మరి ఇటువంటి వ్యక్తులమైన అనేకులు ప్రభు సన్నిధానికి వస్తూ వచ్చినప్పుడు ఆయన నీ సొంత రక్షకునిగా నువ్వేం చేయాలా? అంగీకరించేవారైనా ఆయనను నువ్వేం చేయాలా? నీ హృదయంలో స్వీకరించాలా. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటారు, తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేనేం చేస్తా? అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, అతడు నాతో పాటు నేనేం చేస్తా? సహవాసం చేస్తా. ప్రభుత్వ అటువంటి సహవాసం కలిగి ఉన్నట్లయితే చదువుదాము. యోహాన్ రాసిన పత్రిక 1 యోహాను 7వ వచనం. 1 యోహాను 1 అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గల వారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఏం చేస్తుందంట? అంతేకాదు 3వ వచనం చదవండి, మధ్య భాగం నుంచి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకు ఈ సంగతులు వ్రాయిస్తున్నాడు. మన యొక్క సంతోషము మనకు జీవితాలలో ఉండాలంటే ప్రభుత్వం మనకు సహవాసం ఉండాలని మరి యోహాను భక్తుడు తాను రాస్తూ వచ్చినాడు. మరి ఇప్పటికి కానీ యొక్క జీవితంలో సంతోషం లేదా? సమాధానం లేదా? ఉల్లాసం లేదా? తర్వాత ఈ యొక్క జీవితంలో ఎటువంటి నెమ్మది లేదా? శాంతి లేదా? ఉన్నట్లయితే ప్రభువారి యొద్దకు రా, ఆయన స్వీకరించు. ఆయన ఏమంటాడంట? అన్యోన్య సహవాసం గలవారమేందు. మరి అందుకే ఒక మాట అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమయో, వీటన్నిటిలో ఇక్కడ మూడిట్లో ఏదంట శ్రేష్టమైనది? ప్రేమయే. మరి ఇటువంటి ప్రేమలో పాలువారవుతూ వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? 6వ వచనం చదవండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. పకాలకింతకు రక్షణ పొంది మందిరానికి వస్తూ మందిరంలో పనిచేస్తూ మందిర పరిచయలో పాలు పొందుతూ మనం ఏం చేసినాము? ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో అంటే ఆరాధించి కానీ తర్వాత ప్రభు యొక్క పనిచేసి కానీ ఒకవేళ దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, మనం చీకటిలో నడిచిన మనం అబద్ధం ఆడచ్చు ఏం చేస్తామంట? సత్యము జరిగింపకుందుము. మరి మనకు జీవితంలో ప్రభు ఏమంటున్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను అంటున్నాడు. అటువంటి ప్రభు ఆయన అంటున్నాడు, మనము అబద్ధం ఆడితే, అబద్ధం జరిగిస్తే అటువంటి సహవాసంలో మనం ఉన్నాం. అటువంటి అంతేకాదు 8వ వచనం చదవండి. మనం పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే ఏం చేస్తామట? మోసపుచ్చుకుంటాము, మరియు మనలో సత్యం ఉండదు. మన యొక్క స్థితి ఇందాక మనం మాట్లాడిన విధానంగా అనేకంగా చూస్తే గలతీ 7:21 ప్రకారంగా ఆత్మ ఫలాలు మరి అక్కడ గమనిస్తే మరి కొన్ని పాపాలు కానీ ఉంటూ వచ్చినాయి. ఇక్కడ చూద్దాము. గలతీ పత్రిక 5 అనుకుంటా, 5 గలతీ
గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమైన అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, విచారం, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, ఇంతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటన్నిటి గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వీటన్నిటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మరి ఇటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు హక్కుదారులు ఆరని అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సంఘానికి తాను రాస్తూ వచ్చినాడు. మరి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మనం ఇలాంటి వారమే ఉండాలని కాదు, కానీ కిందికి వచ్చినప్పుడు అంటున్నాడు 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశనిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరం దాని ఇచ్చలను దురాశలతో సిలువ వేసి విన్నాడు. ఎలాంటి వారంటే వీరు దేవుని యొక్క వారి యొక్క శరీరం. అందుకే మనం ఉదయకాలం చదువుకున్నట్టుగా ఎఫ్ఎస్సి అక్కడ చదువుతాం. అక్కడ ఏముందంటే శరీరం యొక్క మనసు యొక్క కోరికల యొక్క నడుచుకొని మనం ఏమైనా దైవోగ్రతకు ప్రాప్తులమైన వచ్చినాం. మరి అలాంటి వ్యక్తులము దేవుడు మనకి ఏం చేస్తున్నాడంట, క్రీస్తు యేసు సంబంధాల శరీరము దాని ఇచ్చను దురాశలతో సిలువ వేసి ఉన్నాడు. ఎప్పుడు దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క ఆయన యొక్క పాటలో ఆయన యొక్క దారిలో మనం నడుస్తూ వచ్చినప్పుడు, ఆయన యొక్క స్వాతంత్రంలో మనం ఉంటూ వచ్చినప్పుడు, ఆయన చెప్పిన నియమంలో మనం ఉంటూ వచ్చినప్పుడు మనం ఆయనతో ఏం చేస్తామంట, యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక ప్రకారంగా మనం ఆయనలో అన్యోన్య సహవాసం కొనవాలంట. మొదటిగా ఏ సహవాసం ఉంటుందంటే మందిరానికి వస్తామో పని చేస్తామో పోతాం. ఇటువంటి సహవాసం మనుషులతో ఇది కాదు. నీ వ్యక్తిగతంగా ప్రభువునకు నీకును ఎటువంటి సహవాసం ఉండాలంట, అన్యోన్య సహవాసం. ఆ సహవాసం ఉంటూ వచ్చినప్పుడు మరి దేవుడు ఏం చేసినాడు, అటువంటి సహవాసం ఉన్నప్పుడు అటువంటి సహవాసం ఉన్నప్పుడు ఏం చేసినాడంట, మరణము చూడని నొల్లని వాడే దేవునిది ఏమైనాడు, కొనిపోబడుతూ వచ్చినాడు. ఆనోకు మరణం చూస్తూ వచ్చినాడా, చూడలేదు. దేవుని ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడు, దేవుని ఎంతగా నడుస్తూ వచ్చినాడు. దేవునితో పాటు నడిచి పరలోక రాజ్యానికి వెళుతూ వచ్చాడు. ఆయన దేవునితో నడిచినవాడు. మరి ఆ యొక్క బాటలోనూ నడవాలనుకున్నట్లయితే ప్రభు ఈ రాత్రి ఆయన యొక్క కాడి కిందికి రా, ఆయన యొక్క ఉద్దేశముల కిందికి రా, ఆయన యొక్క పద్ధతి కిందికి రా, ఆయనను ఏం చేయాలను స్వీకరించు. మరి అంతేకాదు, మనం ముందుకు వెళ్ళిపోదాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒక మాట ఉంది, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తానే ఏం చేసినాడంట, అప్పగించుకున్నాడు. ఏ కాలం అంటే ఇది దుష్టకాలం. మరి ఎక్కడ చూసినా ఏమి పడుతున్నాయి మధ్య, యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు, గొడవలు, ఎక్కడ చూసినా అసమాధానాలు, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా. అందుకే ప్రభు అంటూ వచ్చినాడు, దేవుని రాకడకు ముందుగా రాజ్యం మీదకి రాజ్యములు వస్తాయంట, జనముల మీదకి జనములు వేస్తారంట. వీటన్నింటికి వచ్చుటకు ముందు ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే, దేవుని యొక్క రాజ్యం ఏమైందంట, సమీపించినదని మీరు మెలుగు గడిగి ప్రార్థించుడి. అందుకే దశలను రాసిన పత్రికలు ఆయన అంటాడు, మీరు ఎడతెగగా ప్రార్థించుడి. మళ్ళీ గ్రంథకర్త ఆయన అంటాడు, మీరేం చేయాలంట, మెలుగు కలిగి ప్రార్థించుడి. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభువు మనం ఏం చేస్తాడంట, క్రీస్తు మనం ప్రస్తుత దుష్టకాలముల నుండి విమోచింపవలని మన పాపము నిమిత్తం తానే మన కొరకు ఏమైనాడట, అప్పగించుకుంటూ వచ్చాడు. ఎలాంటి వారం మనము, ఇల్లు కట్టువారిని ఆ రాయిని మనం ఏం చేసినాము, తృణీకరించిన వారు. ఆ పరిచయులు సదుకాయల టైపు, ఆ యొక్క యవనస్తుడు టైపు మనం ఏం చేసినాము, ప్రభువును మనం ఏం చేసినాము, వెలపట పెట్టినాం. ఆ ప్రకటన గ్రంథం 5 సంఘాలలో ఉన్న 2 సంఘాలు ప్రభుని కానీ ఏం చేసినాయి, బయట పెడుతూ వచ్చినాయి.
అలాగా మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే ప్రభుని మనము సంతోషపెట్టలేం. ఆయన నీకును నాకును ఏం చేసినాడంట? ఆ? ఏం చేసినాడంట? మనకి స్థితి ఎలాంటిదంట? 4వ వచనం 3వ వచనం చదవండి. గళతీయులకు రాసిన పత్రికట 1వ అధ్యాయము 3వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానములు కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, ఎవరి చిత్తం అంటే ఇది? ఆయన యొక్క చిత్తం. మనల్ని దుష్టకాలం నుంచి విమోచించాలా, ఆ యొక్క శ్రమల నుంచి మనం విడిపించాలా, ఆయన యొక్క రాజ్యములో మనల్ని పెట్టుకోవాలా, ఆయనను మనము నిత్యము ఆరాధించేవారుగా చేయాలా, ఆ సంతోషంలో మనం పారివారు కావాలా, ఆ దేవదూతలతోనూ కెరూబులతోనూ సెరూబులతోనూ ఆ మహా 24 పెద్దలతోనూ ఆ కోట్ల దేవదూతలతోనూ ఆ ఉన్న మహాపట్టణంలో నీకు నాకును స్థానం అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరు? నిషేధించబడిన రాయి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రోజు వాళ్ళు నిషేధించినారు, వాళ్ళు తృణీకరించినారు. ఈ రాత్రి ఈ యొక్క కుడికిలో ప్రభువును తృణీకరించి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళకు ఏం లేదు, రక్షణ లేదు. ఏం చేసినాడంట యవనస్తుడు? మిక్కిలి ధనవంతుడైనందుకు మిక్కిలి తన యొక్క ముఖమును చిన్నపుచ్చుకొని అక్కడి నుంచి ఏమైనాడు? వెళ్ళిపోతూ వస్తున్నాడు. ప్రభు ఏమన్నాడు? నీ కలిగినదంతటి అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను ఏమైనాడు? వెంబడించమన్నాడు. ఈ రోజు ఆయన వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన వెంబడించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన బాటలు నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన మార్గంలో నడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన మాటలకు నువ్వు అప్పగించుకో. మరి మనం ముందుకు వెళ్ళిపోదాము. ఆయన ఎలాంటి వాడు? ఆయన అందుకే ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఇప్పుడు ఒక వ్యక్తి అంటాడు, 14వ అధ్యాయము 31వ వచనము. 31వ వచనంలో ఏం చేసినాడు ఇక్కడ గమనించినట్లయితే 31వ వచనం చదవండి. ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేసెను. మరి ఇక్కడ ఒక సందర్భంలో గమనించినట్లయితే వారి యొక్క జీవితంలో ఏం లేదు, రక్షణ లేదు, భయాందోళన స్థితిలో వస్తూ వచ్చినారు. ఏ స్థితి? అక్కడ ఇంకొక వచనంలో గమనించినట్లయితే 22వ వచనంలో కానీ ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేస్తూ వచ్చినారు. ఏమైనారు ఇక్కడ? రక్షించమని కేకలు వేసినారు, కరుణింపమని కేకలు వేసినారు. ఎవరు అంటే మనుషులు. ఎవరు వీళ్ళు? ప్రభువుని గుర్తెరిగిన వారు, ప్రభువుని తెలుసుకుని వారు. ఆ నిషేధింపబడిన రాయికి తన యొక్క ఏం చేస్తూ వచ్చినారు? అంగీకారం జరుపుతూ వస్తూ వచ్చిన వారు, ఆయన మాటకు లోబడిన వారు, ఆయన యొక్క ప్రవర్తనకు అందరికీ ఒప్పుకునే వారు. అటువంటి వారు ఎలాంటి వారంట? ఆయన సన్నిధానంలో ఆయన ఎదుట ఏమైనారు? ఒప్పుకుంటూ వస్తూ వచ్చినారు. అందుకే యేసుప్రభు శిష్యులతో ఆయన అంటున్నాడు, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా నేను చేస్తా. ఎప్పుడు? ఆయనకు విధేయత చూపినప్పుడు. ఎప్పుడు? ఆయనకు మనము ఎప్పుడైతే ఆయన ప్రవర్తన అంతటి మనం ఆయన అధికారంలోకి మన ప్రవర్తనతో ఒప్పుకుంటామో అప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? ఎప్పుడు యేసుప్రభు శిష్యులు చేపలు పట్టుకునే జాలర్లు, కానీ వాళ్ళు 12 మంది శిష్యులు అనేకులను ఏం చేస్తూ వచ్చినారు? దేవుని యొక్క శిష్యులుగా చేస్తూ వచ్చినారు, దేవుని యొక్క ప్రజలుగా చేస్తూ వచ్చినారు, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేస్తూ వచ్చినారు. ఎక్కడ చేపలు పట్టుకొని జాలర్లుగా బ్రతుకుతున్న వారి జీవితాలు, ఎక్కడ దేవుని యొక్క రాజ్యంలో 12 సింహాసనాల మీద వాళ్ళు ఉంటూ వస్తూ వచ్చినారు. ప్రభు వాళ్ళకు అనుగ్రహించిన రక్షణని, వాళ్ళకు అనుగ్రహించిన యొక్క రాజ్యముని ప్రభు నీకు నాకును అనుగ్రహించాలని
తన కోరిక అయినది. మరి అందుకే అంటున్నాడు, తన యొక్క జీవితంలో ప్రభా నన్ను రక్షింపమని ఏమైనాడంట, కేకలు వేసెను. ఈనాడు నువ్వు కేక వేసే ఒక స్థితిలో ఉన్నావా? అయితే ప్రభువు నీకు అతి సమీపంలో ఉంటూ వస్తూ వచ్చినాడు, అతి సమీపంలో ఉంటూ వస్తూ వచ్చినాడు. మరి అందుకే అంటాడు, ఒక మాట చదవండి. అందుకే ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన ఎలాంటి వాడంట, మంచి కాపరి. అటువంటి కాపరి మాట విన్నప్పుడు మనం ఏమవుతామో, మనం నడుచువారేమంటాం. లేదంటే ఇక్కడ గమనించినట్లయితే 14 వచనం చదవండి. మత్తయి సువార్త 15:14 వచనం. వారు గుడ్డివారే ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరూ ఏమవుతారంట, గుంటలో పడతారు. లేదు, వారి మాదిరి లోక ఆచారాలను పాటిస్తా, ఇంకా నేను ఈ లోకంలో జీవితంలో గడుపుతా, ఇంకా పాపపేక స్థితిలో నేను జీవిస్తా, అటువంటి ప్రవర్తనతోనే ఈ లోకంలో ఈ యొక్క జీవితాన్ని ముగిస్తా అని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, గుడ్డివాడు త్రోవ చూపితే ఏమవుతాడంట, వాడు గుంటలో పడతాడంట. ఎవని మాట అయితే విని, ఎవని మాట అయితే మన అంగీకారం తెలిపి వానితో పాటు వాడు నీతో పాటు ఉండి కలిసి ఉన్నట్లయితే, ఒకప్పుడు ధనవంతుడు ఎలా నిత్య నరకాగ్ని కునుపబడుతూ వచ్చినాడు, ఎలా అయితే నరకాగ్నికి వేయబడుతూ వచ్చినాడో అటువంటి స్థానంలో ఉన్నప్పుడు ప్రభు నన్ను రక్షించలేడు. కేవలము ఎవని వలన రక్షణ కలుగుతుందంట, ఆయన వలన మాత్రమే రక్షణ కలుగుతుందంట, ఆయన వలన మాత్రమే రక్షణ కలుగుతుందంట. అటువంటి స్థితిలోకి మనము రావాలా. అందుకే అంటున్నాడు, చివరికి ఈ మాట చదివి ఒక ప్రార్థన చేస్తాం. కీర్తనలు 145 అధ్యాయము, కీర్తనలు 145 అధ్యాయము 14 వచనం. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. 13 వచనం చదవని మర్చిపోయినా. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరమున నిలుచును. చివరిగా ఆయన అంటున్నాడు, గ్రంథకర్త అంటున్నాడు, ఎలాంటి రాజ్యం అంటే ఇది శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ రాత్రి కేకవే ఏమంటున్నాడు, ఆ యొక్క శిష్యులు కానీ అటువంటి దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, ప్రభా నన్ను రక్షింపుమని కేకలు వేస్తూ వచ్చినారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు, రక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కేకలు వేస్తూ వచ్చినారు. నీ యొక్క స్థితిలో ప్రభువు నాకు సమీపంగా రావాలన్నప్పుడు, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలన్నప్పుడు ఏమంటాడంట, ఆయన అంటున్నాడు, యెహోవా పడిపోవారందరినీ ఏం చేస్తాడంట, ఉద్ధరిస్తాడు. కృంగిన వారందరూ ఏం చేస్తాడంట, లేవనెత్తుతాడు. ఇంకా ఒకసారి గమనిస్తే సొమ్మసిలిన వారికి ఏం చేస్తాడంట, బలాభివృద్ధి శక్తిని అనుగ్రహించువాడు. ఇటువంటి ప్రేమలో మనం పాలువారైనప్పుడు ఆయన రాజ్యమునకు మనకు అనుగ్రహించబడే ఉన్నాడు. ప్రార్థన చేస్తాము. అందరూ మోకరించాలా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవలింగ దేవ, కృపలిగిన ఆయన, నీకు వేల వందనాలు, వేల కృతజ్ఞత అర్పణలు, స్తోత్రములు. ప్రభా తండ్రి నాయన, ఈ యొక్క రాజ్యమును మాకు ఇవ్వాలని యొక్క కోరిక తండ్రి నాయన. ప్రభా పరిచయులు సద్దుకాయలు ఆ రాజ్యమును తృణీకరించినారు, ఆ యవనస్తుడు కానీ ఆ రాజ్యం తృణీకరించినాడు తండ్రి నాయన. కానీ మరొక వ్యక్తులు గమనిస్తే ప్రభావమును రక్షింపమని కేకలు వేస్తూ వచ్చినాడు తండ్రి. రాత్రి మాకు అతి సమీపంగా మా ఎద్దుకు వస్తూ వచ్చినాం. ఈ రక్షణను మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనములు, స్తోత్రములు. అనేకులుగా మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నా. అంతేకాదు ప్రభా తండ్రి నాయన, కూడిక ఆదరణతో వేయించి నడిపించి
ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సహాయం మాకు అందించిన విధానం బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి నాయన జరుగుతున్న పరిచయం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి నాయన నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం. ముందున పరిచయం చేతిలో పెడుతున్నాం తండ్రి. జరగాల్సిన వార కార్యక్రమాలన్నింటినీ అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీరు జరిగించి మరి సంఘ ప్రార్థన మీరు మమ్మల్ని అందరూ చేర్చమని ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును చేరుస్తున్న బిడ్డలకి దేవుడి తోడై ఉండునుగాక. ఆమేన్.